హాయ్ అండి అందరికీ. ఈ చాక్లెట్స్ అయితే నాకు ఒక మేడం ఆర్డర్ ఇచ్చారండి. అంటే వాళ్ళ పిల్లల కోసం ఇంట్లోకి చేయమన్నారు. మరొకళ్ళు అంటే శాంపుల్గా కూడా తీసుకురమ్మన్నారండి. నేనైతే కొంచెం చాక్లెట్లు ప్రిపేర్ చేశాను. ఇవి మౌల్డ్స్ అనేవి చాలా నీట్గా పెట్టుకోవాలండి. మనం వాడటానికి తీసినప్పుడు క్లీన్ చేసుకోవాలి. మరలా ఒకసారి యూజ్ చేసినాక మరలా క్లీన్ చేసుకొని శుభ్రంగా వాటిని తుడుచుకొని ప్యాకింగ్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలండి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది దీంట్లో పడకూడదండి. వాటర్ని చాలా దూరంగా ఉంచి చేయటం చాలా మంచిది. అన్నీ మనం ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత మౌల్ని ఒకసారి మనం ట్యాప్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అనేవి పైకి వచ్చేసి కింద అచ్చు అనేది నీట్గా పడటానికి అవకాశం ఉంటుంది. కొన్ని చాక్లెట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయమన్నారండి. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మనం కొంచెం నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటాయండి. బాదం అండ్ జీడిపప్పు రెండు వేసాను. ఇవి కొంచెమే చేశానండి. నేనైతే వీటిని ఈ సిలికాన్ డిజైనర్ మౌల్డ్స్లో అయితే చేశాను. వీటన్నిటిని చక్కగా వీటిలో చాక్లెట్ మొత్తం ఫిల్ చేసి నీట్గా మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీన్ని ఒక 5 మినిట్స్ కనుక ఫ్రిడ్జ్లో పెడితే చాలా నీట్గా రిమూవ్ అవుతాయండి చాక్లెట్స్ మొత్తము. మనం అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటికి తీసుకొచ్చినాక ఇదిగోండి ఈ మౌల్డ్లో వేసింది అయితే నేను వీడియో క్లిప్ మిస్ అయిందండి. మనం ఇలా అంటే చాలా మొత్తం నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ పీవీసీ మౌల్డ్స్లో చేసింది అయితే ప్లెయిన్ చాక్లెట్స్ అండి. ఈ సిలికాన్ మౌల్డ్లో వేసింది అయితే డ్రై ఫ్రూట్ చాక్లెట్ వేసాను. ఈ చాక్లెట్స్ మీకు కావాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ కామెంట్స్ని కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ప్యాకింగ్ అయితే ఇలా నీట్గా మనం చేసుకోవాలండి. ప్యాకింగ్ ఎంత నీట్గా వస్తే అంత మనకి కళ్ళకి చాలా ఇంప్రెస్గా కనిపిస్తాయండి. కార్నర్స్లో మనం ఆ పేపర్ని మడిచినట్లు పెట్టినట్టయితే చాలా నీట్గా ఆ కార్నర్స్ వ్రాప్ చేయొచ్చండి. ప్రతి చాక్లెట్ కూడా ఇలా నీట్గా వ్రాప్ చేసుకోవాలి. నేనైతే మంచి కలర్ఫుల్ వ్రాపింగ్ పేపర్స్ తెప్పించుకున్నాను. ఇవి చాలా బ్రైట్గా బాగున్నాయండి కలర్స్ కూడా. నేను తీసుకున్న మేడం కూడా వ్రాపింగ్ చాలా బాగా నీట్గా ఉంది, చాలా బాగున్నాయండి అన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నారండి. మీకు కూడా ఇటువంటి చాక్లెట్స్ ఎనీ అకేషన్ అండి, బర్త్డేస్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఈ చాక్లెట్స్ మీద అయితే నేను విత్ ఫోటో ప్రింట్ అయితే నేను 10 రూపీస్ తీసుకుంటానండి ఈచ్ వన్ చాక్లెట్కి. మీ ఫోటోని కవర్ మీద వేసి బర్త్డే కానీ ఎనీ అకేషన్ అండి దాన్ని నేమింగ్ చేసేసి 10 రూపీస్ ఈచ్ వన్ నేను 10 రూపీస్కి మీకు కస్టమైజ్ చేసి ఇస్తానండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చాక్లెట్ ప్యాకింగ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.